విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 39 మంది విద్యార్థులను సత్కరించారు. సుజాత నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు శాలువాలు కప్పి మెమెంటోలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని, నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రికార్డు స్థాయి ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది 100% ఉత్తీర్ణత సాధించేలా అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రణాళిక అన్నది ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వ లక్షణాలలో సూచనలను పాటిస్తూ ప్రతిభావంతమైన విద్యార్థులను తీర్చిదిద్దడంలో అకుంఠిత కృషి చేసి ఈనాడు మన నియోజకవర్గంలో 450 మంది విద్యార్థులు 500 మార్కులు 600కి దాటి గొప్ప విషయంగా మీ అందరి అభినందనలే విద్యార్థులకు ఊపిరి. అలాగే 84% పాస్ పర్సెంటేజ్ అనేది మన నియోజకవర్గంలో చాలా ఎక్కువగా పెరిగింది. అలాగే గవర్నర్ మొట్టమొదటిగా ఈ విషయంలో టాపర్స్ గా నిలిచిన మినిస్టర్ నారా లోకేష్ సార్ for implementing the 100-day action plan. It helps us to study and secure good marks. And I want to thank our MLA sir for supporting towards our MJP Tanam through CSR funds. Thank you sir. And I want to thank our MJP Society, DC Welfare Minister Srimati Saldana for implementing. మన ఎమ్మెల్యే గారైన శ్రీ పంచకల గణేష్ బాబు గారికి, పెద్దలకి, ప్రభుత్వం వారు ఇచ్చే 100 డేస్ యాక్షన్ ప్లాన్ మా చదువులో చాలా తోడ్పడింది. ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజనం ద్వారా మంచి పోషణ గల భోజనాన్ని మాకు అందజేశారు. యూనిఫామ్, బుక్స్ అన్నీ మా చదువుకు చాలా తోడ్పడ్డాయి. ముందుగా మా చదువులో నిరంతరం కృషి చేయడానికి తోడ్పడిన మా హెచ్చమైన నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు వి దివ్యదీష. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల పెందుర్తిలో చదువుకున్నాను. మా హెచ్ఎం గారు, చిన్నమ్మాయి గారు ఇంకా రిజల్ట్ టెస్టులు పెట్టేవారు. ఉదయం సాయంత్రం కూడా స్పెషల్ క్లాసుల ద్వారా మా చదువుకి ఇంకా సహకరించారు. ఎక్స్ప్లెయిన్ చేసి ప్రత్యక్షంగా లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇలాంటి సౌకర్యాలు మాకు 10th మంచి మార్కులు వచ్చినందుకు ఎమ్మెల్యే గారు ఇలా పిలిచి అభినందనలు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. గారికి నా నమస్కారాలు, మరి పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు జి జస్వంత్ సిద్ధి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇస్లాంపేటలో 10వ తరగతి పూర్తి చేశాను. నాకు ఈ మధ్య జరిగిన 10th క్లాస్ SSC బోర్డ్ AP పరీక్షలలో 581 మార్కులు సాధించాను. దీనికి సహకరించిన నా తల్లిదండ్రులకి మరియు హెచ్ఎం మేడంకి మరియు నా ఉపాధ్యాయులుగా ప్రోగ్రాం పెట్టి మా విద్యార్థులందరినీ అభినందించడానికి ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. మరొకసారి నా హెచ్ఎం మేడం గారికి నా ధన్యవాదాలు. సభకు నమస్కారం. మరి ముందే ఇలా చూసి తెలుస్తుంది అతని సేవలు కానీ చేసుకొని ఇక్కడ చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి, వేదిక నాయకులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈనాటి కార్యక్రమం సన్మానం అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇక సన్మానం అందుకున్న విద్యార్థులు అందరూ కూడా ఉండండి. లాస్ట్ లో ఒక గ్రూప్ ఫోటో తీసుకుందరు కానీ. ఓకే సార్. ఓకే. ZPHS చింతల విహారం నుండి పివి అప్పలరాజు. ఓకే సార్. ఓకే సార్. ఉపాధ్యాయులు
అలాగే నెక్స్ట్ సబ్బవరం మండలం నుండి 584 మార్కులతో సబ్బవరం మండలం నుండి జెడ్పీహెచ్ఎస్ నంగినారుపాడు హై స్కూల్ కర్రీ దివ్య. ఓకే ఓకే. టి నాగమణి సబ్బవరం గవర్నమెంట్ హై స్కూల్. నెక్స్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఎల్లా జోస్న జెడ్పీహెచ్ఎస్ నంగినారుపాడు. ఓకే అండి. ఓకే. పేరెంట్స్ టీచర్స్ తో రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే ఓకే సార్. అమ్మా చూడాలి. ఓకే సార్. కేడి స్వరూప గవర్నమెంట్ హై స్కూల్ సబ్బవరం. ఓకే స్వరూప. అన్నిటి చూడాలి. ఓకే అండి. విజయ్ కుమార్ APSWRS సబ్బవరం. ఇక్కడతో సబ్బవరం విద్యార్థులందరికీ ఇవ్వడం జరిగింది. అన్న చూడాలి. ఓకే 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 సార్. పెళ్ళుతి మండలం విద్యార్థులు తల్లిదండ్రులు జెడ్పీహెచ్ఎస్ వాడచీపల్లి నుండి పి గంగాధర్. ఓకే ఓకే. నెక్స్ట్ హెచ్ఎస్ వాడచీపల్లి పి శివకుమార్ జెడ్పీహెచ్ఎస్ వాడచీపల్లి. ఓకే. తానా యశస్వి. ఓకే సార్. పి శివప్రియ జెడ్పీహెచ్ఎస్ వాడచీపల్లి. ఓకే అండి. ఓకే. జే ఉషస్విని MJPAP BCWRS తానా. ఓకే అండి. కేశిపల్లి. నెక్స్ట్ శివప్రియ సిద్ధంగా ఉండాలి. ఓకే సార్. ఎస్ భార్గవి జెడ్పీహెచ్ఎస్ పరవాడ. మా చూడాలి. పట్టుకోండి. ఉన్నాం కాబట్టి ఒకరిద్దరు ఏదన్నా బెరుగ్గా మాట్లాడినా మీరు మంచి స్పీకర్స్ అవుతారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు ప్రభుత్వం ఇస్తుంది. మీరు కూడా ఎలా ఈ మార్కులు తెచ్చుకున్నారు, ప్రభుత్వం మీకు ఎలా సహకరించిందో ఇప్పుడు చెప్పారు. 100 days ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది మాకు చాలా ఉపయోగపడింది అని చెప్పి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. అలాగే ఇప్పుడు మాట్లాడిన ఉషస్విని కానీ, శశికుమార్ కానీ, జస్వంత్ సిద్ధు కానీ, దివ్య దీక్ష కానీ, ఈ నలుగురు కూడా అభినందనలు. మాట్లాడిన వీళ్ళే కాకుండా వచ్చిన 39 మంది మన 4 మండలాల్లో 84% ఉత్తీర్ణత శాతం వచ్చిందని కూడా చెప్పారు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుని అది 90 దాటాలని కూడా మా ఉపాధ్యాయుని కోరుతా ఉన్నాం. ఇప్పుడే మా MEOలతో కూడా మీటింగ్ పెట్టుకున్నాం. డ్రాప్ అవుట్స్ ఉండకూడదని అన్ని పంచాయతీల్లో కూడా అన్ని స్కూల్స్ ఉన్న ఏరియాల్లో కూడా మీటింగ్లు పెట్టి మీతో పాటు నేను వస్తాను. 10% ప్రభుత్వ స్కూల్స్లో కొత్తగా జాయినింగ్లు రావాలని చెప్పి కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్కూల్స్లో ఫెసిలిటీస్ కానీ, క్వాలిటీ ఫుడ్ కానీ ప్రతి స్కూల్కి నేను అప్పుడప్పుడు స్థలం విజిట్ చేస్తూ ఉన్నాను. మరి నాకైతే వెళ్ళినప్పుడల్లా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటే
ఫుడ్ ఎలా ఉంటుందంటే బాగుంటుందని చెప్తా ఉన్నారు. మీకు ఒకటే చెప్తున్నా, బాగోకపోతే బాగోలేదని చెప్తే ఆ కాంట్రాక్టర్ వాళ్ళు మీ టీచర్స్ వాళ్ళు మీకు మార్పు వస్తుంది అనుకుంటున్నారేమో. అలాంటి వాళ్ళు మా నెంబర్ సంపాదించి మాకు ఫోన్లో చెప్పినా మీ పేరు చెప్పను. క్వాలిటీ ఫుడ్ ఇవ్వటం కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం కానీ, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో కానీ రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రభుత్వం విద్య మీద చాలా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంది. దయచేసి మా ఉపాధ్యాయులు కూడా కోరుతా ఉన్నాను, ఒక్క ఉపాధ్యాయ వృత్తిలోనే గౌరవం మర్యాద ఉండేది. ఇది వరకు అయితే బతకలేక పడిపోతులనే వాళ్ళు 6 నెలలు కూడా జీతాలు వచ్చేవి కాదు. ఇప్పుడు మీకు కూడా బ్రహ్మాండమైన జీతాలు వస్తూ ఉన్నాయి, బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ పిల్లలు కూడా మీ పిల్లలే అనుకుంటే మీరు చాలా మనసు పెట్టి వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి మా ఉపాధ్యాయుని కూడా కోరుతూ, ఎందుకంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఒక ఉపాధ్యాయుడికి ఒక డాక్టర్కే ఉంటుంది. మిగతా వృత్తుల్లో ఒక ఆపరేషన్ చేయించుకున్నా, ఒక జబ్బు నయం చేసుకున్నా ఆ డాక్టర్ మీద విశ్వాసం ఉంటుంది. మీరు చదువు చెప్పడం వల్ల పైకి ఎదిగి ఒక IAS, IPS, ఇంకా ఏ గ్రూప్ 1 ఇంకా ఏదైనా ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు ఆ పిల్లాడికి ఆ పాపకి కూడా మీ మీద విశ్వాసం ఉంటుంది. అలాంటప్పుడు నాకు ఈ టీచర్స్ నాకు చదువు చెప్పారు, వాళ్ళ వల్ల ఇంత వాడిని అయ్యాను అని చెప్పి. అందుకని మీరు మీ పిల్లలతో పాటు వీళ్ళకు కూడా అదే భావనతో చూసి వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్పి కోరుతూ, ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుందండి. చాలా ఇష్టపడి చాలా శ్రద్ధగా ప్రభుత్వంలో ఒక విద్యకి వైద్యానికి రాజీ పడే ప్రసక్తి లేదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడన్నా కోత విధిస్తారేమో కానీ నిధుల్లో విద్యకి వైద్యానికి మాత్రం చాలా టాప్ ప్రయారిటీ ఇస్తా ఉందండి. దానికి కాస్త మనం కూడా సహకరిస్తే, ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ కూడా నా రిక్వెస్ట్ అంటే, నేను గ్రామాల్లో ఉన్న స్కూల్స్ని రెగ్యులర్గా విజిట్ చేస్తా ఉన్నాండి. మీరు కూడా ట్రై చేసి గ్రామ సభలు పెట్టి ప్రభుత్వ స్కూల్స్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యేట్టుగా మోటివేట్ చేయండి. వాళ్ళకి ఫెసిలిటీస్ ఇద్దాం, వాళ్ళకు క్వాలిటీ విద్యతో పాటు ఇంకా ఏదన్నా కావాలన్నా కూడా వాళ్ళకి చేద్దాం. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ గొప్పగా పిల్లలు చూసుకున్నట్లు అనుకుంటారు. పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే పెద్ద పెద్ద డాక్టర్లు చూస్తే ఒక ప్రైవేట్ కాన్వెంట్లో చదివిస్తే బాగా చదివించాం అనుకుంటారు. ఆ అపోహ నుంచి బయటికి రండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, ప్రభుత్వ స్కూల్స్లో కానీ అన్ని ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నాం. ఎవరి చోట ఎక్కడన్నా దక్కని చోట మాతో మాట్లాడండి, నేను ఏమేమి కావాలన్నా రెక్టిఫై చేస్తాం. CSR నిధులుగా కానీ, ప్రభుత్వ నిధులతో కానీ, ప్రభుత్వ కాలేజీల్లో కానీ, స్కూల్స్లో కానీ 100% ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి 100% ఫెసిలిటీస్ ఇవ్వాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం. కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అందరూ కూడా విద్యకి వైద్యానికి ఇస్తున్న ప్రయారిటీని మరొకసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తూ, మరి ఇది ఒక చిన్న మీకు సత్కారం. ఎందుకంటే ఈ 39 మంది ఈ సంవత్సరం ఏమైనా చూసి ఇది 100 దాటాలా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆ దిశగా మా టీచర్స్ కానీ, మా MEOs కానీ పనిచేయాలి. అలాగే గ్రామాల్లో మా పొలిటీషియన్స్ కానీ, ఇది ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలు కాబట్టి మీరు కూడా ఈ డబ్బు వృధా పోకుండా వాళ్ళందరికీ మంచి జీవితాన్ని ఇచ్చే దాంట్లో మీరు కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, అందరికీ నమస్కారం. కొన్ని కార్యక్రమాలు చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే పెందుర్తి నియోజకవర్గంలో 10th క్లాస్ టాపర్స్ ఉన్నారో బ్రహ్మాండమైన మార్కుల్లో 600కి 592 నుంచి స్టార్ట్ అయ్యి 94, 85, 84, 87 ఆ ర్యాంకుల్లో 587 వరకు 94 మధ్యలో టాపర్స్ అందరూ కూడా 39 మంది పెందుర్తి నియోజకవర్గంలో విద్యార్థులు ఉంటే వాళ్ళందరినీ పిలిచి అభినందించడం జరిగింది. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు, ఎంకరేజ్ చేసిన
గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పడిన తపన ఈ మా నియోజకవర్గంలో 84% 10th ఉత్తీర్ణతతో పాటు బ్రహ్మాండం వంటి టాపర్స్గా నిలిచిన వీళ్ళందరూ కూడా ధన్యులు. వారి తల్లిదండ్రులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. వాళ్ళకి విద్యను బోధించిన ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్స్ని కానీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. వచ్చే సంవత్సరానికల్లా ఇది 3 అవ్వాలా. ఏదైతే డ్రాప్ అవుట్స్ ఉన్నాయో వాటిని అరికట్టాలా. మాకేదైతే లోకేష్ గారు బాధ్యతలు అప్పి చెప్పారో 10% ప్రతి స్కూళ్ళు ఇంక్రీజ్ అవ్వాలా, విద్యార్థులు పెరగాలన్నారో చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా ఆ కార్యక్రమాన్ని కూడా మేము భుజాన వేసుకున్నాం. ఇదంతా ప్రభుత్వ విద్య కోసం ఎంతో ఖర్చు పెడతా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మా పేరెంట్స్ని, మా పిల్లల తల్లిదండ్రులందరూ కూడా కోరటం జరిగింది. మనస్ఫూర్తిగా ఈ ర్యాంకర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి విద్యార్థులు పడలేదు సార్, ఇప్పుడు తప్పకుండా పడుతుందండి. అది కూడా మాట్లాడుతూ ఉన్నాం, పర్సూ చేస్తూ ఉన్నాం. తప్పకుండా అతి కొద్ది రోజుల్లో, రాబోయే రోజుల్లో అది కూడా పడుతుంది.